ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే అనేక మార్పులు, అనేక పరిణామాలు, అనేక అవమానాలు, అలానే అనుమానాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం పరాభవించటం, అవమానించటం, గత విషయాల్లో ఏదైనా నెమరేసుకుంటే అలాంటి విషయాలన్నీ కూడా పునరావృతం కాకుండా, చెడు విషయాలన్నీ కూడా పునరావృతం కాకుండా, పరాభవం జరగకూడదు అనే పదే పదే మాట చెబుతూ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నాము అని జ్ఞప్తికి తెచ్చుకునే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ప్రధానమైంది తులారాశి. ఆ తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో చూద్దాం. తులారాశి వాళ్ళకి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి తులారాశి అవుతుంది. అంటే రా, రీ, రు, రే, రో, త, రీ అంటే తీ, తూ, తే అనే అక్షరాల వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు. మరి తులారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజ్య పూజ్యం వచ్చేటప్పటికల్లా 6 ఉంటుంది, అవమానం 3 ఉంటుంది. అంటే ఆదాయము ఖర్చులు చూడంగా వెంబడే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మన అవసరానికి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అప్పులు అవుతాయి సహజంగా, అంతే. మంచి విషయాలు చేయాలంటే అప్పే. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ మనిషి అయినా, ఏ తండ్రి అయినా అప్పు చేయకుండా ఎవడు ఉండడు. భయాందోళన చెందాల్సిన పని లేదు. మరి గ్రహగమన గతుల దగ్గరికి వస్తే గురువు జూన్ 2 వరకు మిథున రాశిలో ఉండటం, 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, అక్టోబర్ 31 తర్వాత గురువు సింహరాశిలో అతిచారంలో ఉండటం డిసెంబర్ 18 వరకు, డిసెంబర్ 18 తర్వాత మళ్ళీ గురువు అదే సింహరాశిలో వక్రగతిలోకి వెళ్తాడు. మరి తులారాశి వాళ్ళకి తృతీయాధిపతి, షష్ఠమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో జూన్ 2 వరకు ఉండటం, మళ్ళీ అక్టోబర్ 31 దశమ స్థానంలోకి వెళ్ళటం, మళ్ళీ 31 తర్వాత లాభస్థానంలోకి వెళ్తాడు. అంటే అక్టోబర్ 31 వరకు, 31 తర్వాత చాలా బాగుంటాడని అర్థం. అంటే జూన్ 2 వరకు అనుకూలంగా ఉంటాడు, ఎందుకంటే భాగ్యస్థానం కాబట్టి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే బాగుంటాడు. మిగతా టైం అంతా కూడా శ్రీ పరాభవనామ గురువు బాగుంటాడు. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటే ఆర్థిక స్థితులు బాగా మెరుగుపడతాయి. అంటే కొన్ని ప్రత్యేక వస్తువులు కొనుగోలు చేస్తారు. చరాస్తి కాస్త స్థిరాస్తిగా మారుతుంది. ఇళ్ళు, పొలాలు, బంగారం, పిల్లల యొక్క చదువులు, అలానే దీర్ఘకాలికంగా ఉన్న ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయటం, కొన్ని కొత్త నూతన ఉద్యోగాల్లో చేరటం, పిల్లల యొక్క చదువులు, అలానే మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దానివల్ల డబ్బులు ఖర్చు అవుతాయి. అలానే రాజ్య పూజ్యం 6 ఉంటుంది. అంటే బంధుమిత్రులతోటి వీళ్ళు శభాష్ అనిపించుకుంటారు. అన్నీ టకటకా చేస్తున్నారు, స్పీడ్గా చేస్తున్నారని, డెవలప్మెంట్ అవుతున్నారని గౌరవించే అవకాశం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు, శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. ఇట్లా మరి శని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే 6వ స్థానంలో ఉన్నాడు. అంటే తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, పంచమ షష్ఠమాధిపతి అయిన శని 6వ స్థానంలో ఉండటం వల్ల జూలై 25 వరకు చాలా బాగుంటాడు. ఆర్థిక పరంగా పుంజుకుంటారు, ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి, డెవలప్మెంట్ చెందే అవకాశాలు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు, రోగాలకు ఉపశమనం జరుగుతుంది, రోగాలు గతం కంటే మెరుగవుతాయి. మళ్ళీ 5వ స్థానంలోకి జూలై 25వ తారీఖున శని జూలై 25వ తారీఖున వక్రగతిలో పొందటం వల్ల స్థానచలనం జరుగుతుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇళ్ళు మారటం, వ్యాపారం మారటం, వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు యొక్క ఫలితాలు మనం చూసుకునేటట్టయితే రాహు కూడా 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళే అవకాశాలు, స్థానచలనం జరుగుతుంది. డిసెంబర్ 7 తర్వాత రాహు 4వ స్థానంలోకి వెళ్ళడం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయం జాగ్రత్త ఉండాలి. ప్రాథమిక విద్య చదువుకునే వ్యక్తులు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. అయితే విద్యార్థులకు టోటల్గా అనుకూలమైన వాతావరణం ఉంటుంది శ్రీ పరాభవనామ సంవత్సరంలో. కేతు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే 11వ స్థానంలో డిసెంబర్ 7 వరకు ఉంటాడు కేతు. కోర్టు సమస్యలు ఒకటి, ప్రత్యేకమైన విషయాల్లో స్థలాలు, పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు, అనుకూలమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోక్ష మార్గం అంటే తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాలు జరగడం, గురువు యందు ఆసక్తిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే
ఈ రాశి వారికి ప్రత్యేకంగా గురువు 1/6/2026 వరకు కూడా భాగ్యం ఉండటం లోహమూర్తిగను, 31/10/2026 వరకు దశమంలో ఉండటం తామరమూర్తిగను, అలానే అతిచారంలో 24/1/2027 వరకు లాభంలో ఉండటం, అలా దశమున్న సువర్ణమూర్తిగాను, శని సంవత్సరం అంతా కూడా షష్టమున్న శుభమూర్తిగాను, రాహుకేతులు వచ్చేటప్పటికల్లా సువర్ణమూర్తులుగా ఉంటారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి పనిలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కొంత బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా, నూతన వ్యాధులు రాకుండా, ఏ పనైనా కూడా సకాలంలో వీళ్ళు పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలకు లోటు లేదు. మానసికంగా ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం, ఏ వ్యాపారులకైనా కూడా అనుకూలమైన కాలము. ఇనుము, సిమెంటు, కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్, వస్త్రాలు, పండ్లు, పూల వాళ్ళకు బాగుంటుంది. అలానే భాగస్వామ్యంతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. మెడికల్, డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన కాలం. అంటే కొన్ని విషయాల్లో చాలా సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని విషయాల్లో మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. డబ్బు అయితే ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఖర్చు అవుతాయి వీళ్ళకి డబ్బు అని అంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి తృతీయాధిపతి గురువయ్యాడు, షష్టమాధిపతి గురయ్యి భాగ్యస్థానంలో ఉండటం వల్ల జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు జాగ్రత్త ఉండండి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు ఎలా ఉంటాడంటే ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచారణం భయం స్వజనై దూషణం భూషణం దశమస్తో యథా గురువు అన్నారు. అంటే ఎప్పటి వరకు మనకి చెప్పబడింది జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే. అంటే ఈ రాశి వాళ్ళకి తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అంటే షష్టమాధిపతి భాగ్యంలో ఉంటాడు. మళ్ళీ దశమంలోకి వచ్చిన తర్వాత జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే బాగుంటాడు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు మాత్రమే బాగుంటాడు. మిగతా 7 నెలల పాటు సంవత్సర కాలంలో బాగుంటాడు. భయం కలగకుండా చూసుకోండి, వృధాభ్రమణం కలగకుండా చూసుకోండి. అంటే దశమంలోకి వచ్చిన తర్వాత అంటే కర్కాటకంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన జరిగితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. భయపడాల్సిన పనేమీ లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండంకి బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎలా ఉంటాయంటే అండి రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అవే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము, రవి, బుధ, శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు, కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఈ గోచారానికి భర్త చార్ట్కి చాలా తేడా ఉంది. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది. భర్త చార్ట్ని 80% ఉంటుంది. ఎందుకంటే 80% అనే రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే భర్త చార్ట్ చూసుకోవాలి. గోచారం ఎందుకు చూడాలంటే ఏ నిమిషంలో అయినా ఏ సెకండ్లో అయినా అదృష్టం కలిసి రావడానికి గోచారం. ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే గోచారం. అంటే వితిన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా. ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు, నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే 55-60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం ఉండటం బోనస్సే, అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు, ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాడు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా
మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటిలో ఎంటెక్ చేసిన, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన ప్రాపంచిక జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచిక జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదు అని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెబితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెబితే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవటం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి, జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడండి అంటే పొగుడుతాడు. జ్యోతిష్యులకి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి. నిజం వద్దు, నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్నాయి ఈ దేశంలో. రోగంగా నెమ్మటి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా? మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించా. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాస్ లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటిలో ఖర్చు పెట్టి, లగ్జరీకి వాటిలో ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000, 1,00,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేటప్పుడు మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే, దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్గా అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి. బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి. మనం రెడీగా ఉండాలి. హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం. నా వెబ్సైటు www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర పనులు పార్ట్ 1, పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశ మహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను. క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యం సంప్రదించటం? నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతిలోనే ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే, ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్ రుద్రాభిషేకం,
అలానే శత్రువు యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాల్కులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి రాశి చక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేయాలి. అలానే ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూడాలంటే రాశి చక్రము, దశమాంశము, భావచక్రము, అలానే దశ అంతర్దశలను చూడాలి. సంతానం కలగలేదంటే రాశి చక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము, దశలో అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అండ్ డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటారు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు. ఇంకా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచన చేయాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు. ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా, శుక్రదోషమా, రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావటానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా, అది ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏదో చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి. ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం? 10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. బాగా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. రిపీట్గా వినొచ్చు మీరు ఏ దోషం ఉంది ఏమిటి అనేది. ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది MSc, PhD, MA ఆస్ట్రాలజీ, MA ఇంగ్లీష్ లిటరేచర్, MA తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.